అందరూ బాగున్నారు కదా! వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. నాయన ప్రభ నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలోను మార్చమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశాల్లోనైనా ప్రభ యుద్ధాలు జరుగుచున్నవి ప్రభ. వారికి సమాధానపరచమని అడుగుచున్నాను ప్రభ. వారికి ఓర్పుని దయచేయమని అడుగుచున్నాను నాయనా ప్రభ. వారి సమాధానం పడే మనసును దయచే ప్రభ. తగ్గించుకునే గుణమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. తగ్గించుకునే మనస్సును కలిగి ప్రభ, సమాధాన పడుటకు సహాయం చేయ ప్రభ. వారి హృదయములు మార్చి ప్రభ, యుద్ధములు ఆప్ చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రపంచమంతటా ప్రార్థించుచున్నది యుద్ధాల కోసం ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి సమాధానము దయచేయమని అడుగుచున్నాం ప్రతిఫలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రతి ఒక్కరు హృదయంలను మార్చమని అడుగుచున్నాను నాయన వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, విరిగి నలిగిన హృదయం దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 1:3 అధ్యాయము చదువుకుందామండి. అతడు నీటి కాలువ ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఏంటది? అతడు నీటి కాలువ ఏరిన నాటబడినదే. నా ప్రియమైన సహోదరులారా, మీకు శుభములు తెలియచేయటలో నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. ప్రభువునందలి మన నిరీక్షణ వైఫల్యమునకు చేరదు. ప్రభువును మనలోనికి తీసుకుని వస్తుంది. ఇకను ఆయన ఆశీర్వాదములను తీసుకుని వస్తుంది. కనుకనే నేటి వాగ్దానమును బైబిల్లో నుండి మనము ఒక వచనం చదువుకున్నాం కదండి. ఏంటది? అతడు నీటి కాలువ ఏరిన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు ఏమగును? సఫలమగును. మనది ఎలా ఉన్నది? నీటి కాలువ ఏరిన నాటబడినదై ఉన్నది అని అన్న. ఆ ప్రకారమే నీటి కాలువల చెట్టున మనము చూచుచున్నట్లయితే అవి ఎంతగానో బాగుగా పోషించబడతాయి. ఎందుకంటే అవి నీటిని సేవించగలుగుతాయి. అలాగే నేల సారమంతయు కూడా అవి పీల్చుకుని దానికి సారమును తెలియజేస్తూ ఉంటాయి. మనము సారవంతముగా ఉంటుంది. ఎందుకంటే నీటి కాలువ ఏరిన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? అది నీళ్ళు ఎప్పుడూ కూడా దానికి ఉంటాయి కాబట్టి అది చాలా బాగా ఫలించి చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎందుకంటే అవి నీటిని సేవించగలుగుతాయి. అలాగే నేల సారవంతంగా ఉంటుంది. సమృద్ధి అయిన పోషణ వాటికి అందుతాయి. అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది. సరిగా తగిన సమయమందు అది ఫలములను ఫలిస్తుంది. ఈ వచనం ఏమిటంటే ఆ రీతిగానే తెలియజేయుచున్నది. సరైన స్థలమునందు ప్రభువు ఆ రీతిగానే నేడు మిమ్ములను నన్ను కూడా నాటబడి ఉన్నాడు. ఎందుకంటే మనం ఒక కాలువ పక్కన ఒక కొబ్బరి చెట్టు వేసామనుకోండి, ఆ చెట్టు చాలా బాగా ఫలిస్తుంది. ఎందుకంటే దానికి సమయం అందు నీళ్ళు అందుతాయి, సరైన పోషకారం అందుతుంది. అప్పుడు అది చాలా విస్తారముగా ఫలిస్తుంది. అలాగే మనల్ని కూడా ఏమన్నా నీటి కాలువన నాటబడిన చెట్టు వలె అభివృద్ధి చెందమని అంటున్నాడు. దేవుని వాక్యంలో ఉంటే మనకి ఆరోగ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. అలాగే నీటి కాలువ నాటబడిన ఏరు కూడా అలాగే ఫలిస్తుంది. తగిన సమయం సమృద్ధిగా ఇస్తుంది. నా ప్రియులారా, దానికి ముందున వచనము అనగా రెండో వచనము మనం ఏంటంటే రెండో వచనం కూడా చూద్దామండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటదండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అని చెప్పబడి ఉన్న ప్రకారము దివారాత్రములు దేవునిని వాక్యమును కూడా ధ్యానించువాడు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె నుండునని వ్రాయబడి ఉన్నది. కనుకనే ఈరోజు మంచి దేవుడు మనము దీని నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే మంచిని నేర్చుకోవాలి. దేవుడు తన వాక్యం చేత మనకు పోషణను అనుగ్రహించబోచున్నాడు. అది మనలను ఆరోగ్యవంతమైన చెట్టు వలె చేయుచున్నది. ఆయన వాక్యము మన జీవితంలోనికి వచ్చి మనము ఫలించు చెట్టుగాను ఉన్నాము.
అంటే మనము ఎలా ఉన్నాము? ఫలించే చెట్టుగా ఉన్నాము. అంటే దేవుని వాక్యము మనలో ఉన్నది కాబట్టి, ఆ వాక్యమును మనము విస్తరింపచేయుచేలాగానే చేశాడు దేవుడు. మనము నాటబడి ఉన్న స్థలము ఏంటదండి? మనం నాటబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. ఒకవేళ మంచి స్థలములు కాకపోవచ్చును. కానీ, ఆ స్థలములో నుండి మనలను తీసివేయాలని తలంచుచున్నాడు. అంటే మనం మంచి స్థలంలో లేమనుకో, దేవుడు ఏం చేయుచున్నాడు? అక్కడ నుంచి మనలను తీసివేయాలని చూచుచున్నాడు. మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలించుటకు దేవుడు మనలను ఫలించేలాగా చేయుచున్నాడు. ఆ స్థలములో నుండి మనలను తీసివేయాలని తలంచుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వేర్లతో కూడా సహా మనలను అక్కడ నుండి తీసివేయాలని, పెకలించి వేయాలని అనుకున్నాడు. అంటే మనం చెడ్డ స్థలంలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి తీసివేసి మంచి స్థలంలోకి దేవుడు మనలను ఉంచాలని అనుకుంటున్నాడు. అది ఏంటది? దేవుని పరిశుద్ధ స్థలము, దేవుని వాక్యము. ఒక వ్యక్తి, ఒక ఉదాహరణ చూసుకుందాం. ఒక వ్యక్తి ఒక కార్పొరేట్స్ ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు తనకు కలిగి ఉన్న తన ఆస్తిని నాకు ఈ రీతిగా తెలియచేశాడు. తన యొక్క వివాహ జీవితమునకు వెలుపట ఒక స్త్రీతో అక్రమ సంబంధము, బాంధవ్యమును కలిగి ఉన్నట్లుగా చెప్పి ఉన్నాడు. నాకు తెలియజేసి ఉన్నాడు. ఆ యొక్క బాంధవ్యము ఎంతో మంచిగా సంతృప్తిని కలుగుచున్నది అని భావించాడు. అది అతనికి సంపూర్ణమైన సంతోషమును ఇస్తుందని అనుకున్నాడు. కానీ అతడికి అది చాలా అక్రమ సంబంధం అనేది అతనికి ఎలా ఉంటది? సంతోషాన్ని ఇస్తదా? కొంతవరకు సంతోషాన్ని ఇస్తది. తర్వాత ఏం చేస్తదంటే బాధనే మిగులుస్తూ ఉంటది. తెలియచేస్తున్నాడు. ఆ యొక్క బాధ ఎంతో బాధపడుచు, ఎంతో మంచిగా జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాడు. కానీ అవి భావించి అది అతనికి చాలా సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుందని అనుకున్నాడు. కానీ అతడు మాత్రము అలాగా సంతోషము కలగలేదు. నాతో ఇలాగ చెప్పుచున్నాడు. నేను పొందుకున్న సంతోషము అలాగునా లేదు. నేను ఎంతగానో దాచుకున్న దాగుంటిని. దాగుంటూ ఉండిపోయాను. ప్రతి క్షణము కూడా నేను భయపడుచున్నాను. నా యొక్క పేరు పాడైపోతుందేమో అని నిత్యము భయపడుతున్నాను. నేను ఆ బాధ నుండి ఆ బాధను చాలా కలిగి ఉన్నప్పుడు నరకంలో ఉన్నట్లుగానే ఉండేది. నేను ఏం చేయాలనుకున్నా కూడా ఆనందంగా చేయలేకపోయేవాడిని. నేను దేవుని కోసము చూస్తున్నాను. నేను దేనికోసము చూస్తున్నానో దానిని నేను పొందలేకపోతున్నానన్నాడు. అంటే అతను ఒక అక్ర సంబంధం పెట్టుకున్నప్పుడు అది అందులో సంతోషం ఉంటదా? సంతోషం ఉండదు. ఒక పేరు పోతది. ఆళ్ళకి ఉన్న మర్యాద పోతది. కానీ అతను కూడా చాలా బాధపడుచున్నాడు. ఏమని? నేను ఇలా చేస్తున్నానే, నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానే, అప్పుడు ఆ స్త్రీతో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటానేమో అని అనుకున్నాడు. కానీ అతనికి ఏమి మిగిలింది? బాధే మిగిలింది. ఆనందించలేకపోతున్నాడు. నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అనుకుంటున్నాడు. నేను దానిని ఏమాత్రమును కూడా వదలలేకపోయేవాడిని అని అంటున్నాడు. అవును నా ప్రియులారా, దేవుడు అటువంటి తప్పుడు ప్రభావితమైన ప్రాంతముల నుండి మనలను కూడా వేర్లతో సహా పెళ్ళంకి వేయుచున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటది? దేవుని యొక్క వాక్యము ఉన్న నీటి కాలువ వారన ఆయన మనలను నాటబోచున్నాడు. ఆయన మనలను ఫలములను ఫలించేట్లుగా చేస్తున్నాడు. మనము ఈ ఆశీర్వాదములు స్వీకరిద్దామా? ఒకవేళ నేడు మీరు అలాంటి తప్పుడు భావంతో ఉండినట్లయితే, ఇప్పుడైతే వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వాక్యమును దివారాత్రములు కూడా ధ్యానించినట్లయితే నిశ్చయముగా నీవు ఎల్లప్పుడూ కూడా ఫలించే కొమ్మగా ఉంటావు. ఫలించే చెట్టుగానే ఉంటావు. దేవుడు మిమ్ములను నేటి వాగ్దానం ద్వారా మారుస్తాడు. నేటి వాగ్దానం నుండి మిమ్ములను దీవించునుగాక. అంటే నేటి వాగ్దానంలో దేవుడు మనలను దీవిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే మనం ఫలించేడు చెట్టు వలె ఉన్నాము. ఫలించే చెట్టు వలె ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మనము నీటి కాలువన నాటబడిన ఏరు వలె ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా మనం ఫలించే దేవుని వాక్యంలో మనము ఫలించాలి నిత్యమును కూడా. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభువా. నైనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న ప్రభా, సమాధానపరచు నాయన ప్రభా. అరిచేతులలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు నాయన ప్రభా. వారి ప్రాణములను కాపాడు ప్రభా. వారిని సురక్షితంగా ఉంచు నాయన ప్రభా. వారి సరిహద్దులలో సమాధానపరచువాడుని నేనే అన్నావు నాయన ప్రభా. యుద్ధము ముగించుటకు నీదే నాయన ప్రభా. యుద్ధము చేయువాడు నీవే, యుద్ధము కట్టువాడువు నీవే నాయన ప్రభా.
నీ చేతిలోనే ఉన్నది ప్రభా. మా శత్రువుల మిత్రులు దీవించు నాయన ప్రభ. ధనికులనేమి, పేదలనేమి దీవించు నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించు నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభ, వారి వాహనంలతో సురక్షితంగా చేర్చు నాయన ప్రభ. కుష్టి రోగులను దీవించు నాయన ప్రభ. పక్షవాతంతో ఉన్న వారిని లేవనెత్తి నాయన ప్రభ. క్యాన్సర్తో బాధపడుచున్న వారు లేవనెత్తి నాయన ప్రభ. బస్సులో ప్రభ అనేక మంది యాక్సిడెంట్లు అయ్యి ప్రభ హాస్పిటల్లో ఉన్నారు ప్రభ. వారందరినీ ప్రభ లేవనెత్తి నాయన ప్రభ. అనాథ బిడ్డలను ప్రభ, విధవరాలు బిడ్డలను దీవించి నాయన ప్రభ. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచే ప్రభ. నాయన ప్రభ, సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారు సొంత ఇళ్ళను దయచే ప్రభ. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభ. నాయన ప్రభ, విధవరాలని ప్రభ, ప్రతి ఒక్క బిడని ప్రభ దీవించి నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుపు దయచే ప్రభ. పిల్లలైన వారికి పిల్లలు దయచే ప్రభ. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుచున్నవి ప్రభ. వారి ప్రభ చదువుకుని రాసి పాస్ అయ్యేటకు సహాయం చేయ ప్రభ. చదువుని అని గుర్తొచ్చి రాసుటకు సహాయం చేయ ప్రభ. వారికి జ్ఞానమును తెలివిని దయచే ప్రభ. వారి ప్రభ ప్రతి ఒక్క బిడను నాయన ప్రభ స్వస్థపరచుమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా గ్రామము చుట్టూ, మా దేశాల చుట్టూ ప్రభ నీ కంచి ఉంచుమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీటి కాలువ ఏరిన నాటబడిన చెట్టు వలె ఉండుటకు సహాయం చేయ ప్రభ. ఫలమిచ్చు చెట్టు వలె ఉండుటకు మాకు సహాయం చేయ ప్రభ. నీకే స్తోత్రాలు, గానములు చేయుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నాయన ప్రభ, అనేక మంది నాయన ప్రభ ఇలాంటి తరుణంలోకి బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ నీ తరుణం దయచేయమని, మా దేశాలని, మా సంఘాలని ప్రభ, మా గ్రామాలను కూడా దీవించమని, అనేకమైన చోట్ల మీటింగులు జరుగుచున్న ప్రభ, వాటికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్టును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి ప్రభ, ఇతర దేశాలలో యుద్ధాలు జరుగుటకు ప్రభ సమాధానం కలిగి మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.